వైసీపీ నేతలు వాడిన భాష ఆ పార్టీ 100% పరాజయానికి కారణమైందంట. ఇప్పుడు రాష్ట్ర రాజకీయం చేసేప్పుడు నేను నా వరకు అవతల వ్యక్తి వరకే ఉండాలి, కానీ వారి కుటుంబం వరకు ఎప్పుడూ వెళ్ళకూడదు. ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడకూడదు. భాష మాట్లాడేప్పుడు ఇది ప్రజలు గమనిస్తున్నారు, నేను ఉందాగా ఉండాలి, నేను ఉందాగా ఉంటే నడుస్తుంది అని అనుకోవచ్చు. 20 ఏళ్ళ వయసు ఉన్నవాడు 60 ఏళ్ళ మాటలు మాట్లాడినా, 60 ఏళ్ళ వయసు ఉన్నవాడు 20 ఏళ్ళ వయసులో చేయాల్సిన పనులు చేస్తే అగౌరవంగా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాలి కాబట్టి హుందాగా ఉండాలి, ప్రజా సమస్యల మీదనే మాట్లాడాలి, అవతల వారి అవినీతిని అరిగట్టే విధంగా ప్రయత్నం చేయాలి. అసెంబ్లీలో అవకాశం లేకపోతే మీడియా ద్వారా కానీ, లేకుంటే ప్రజల ద్వారా కానీ, ఇతర మాధ్యమాల ద్వారా కానీ, లేదా నేరుగా ప్రజల మధ్యకు కానీ వెళ్ళాలి.